వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఈజీ ఉందా హార్డ్గా ఉందా, కీ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకున్న వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన. క్వశ్చన్స్ వచ్చేసి కొంచెం లెంతీగా వచ్చాయని, టైం సరిపోలేదని కొంతమంది విద్యార్థులు చెప్పడం జరిగింది. మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ అనేవి కొంచెం లాంగ్గా వచ్చాయని చెప్పారు. 5 నుంచి 8 వారాల్లో మీ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. జూన్ లేదా జూలైలో మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో పోస్టుల సంఖ్యలు అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. సో జనరల్కి కటాఫ్ వచ్చేసి 50 to 60 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక్క పోస్టుకి 50 మెంబర్స్ని మెయిన్స్కి అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 87.17% పీపుల్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులకు 4,83,535 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 463,517 మంది మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో ఓన్లీ 4,04,037 మందే ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఇంత ముందుకు చెప్పిన ప్రకారమే మార్చి 17 రోజు నిర్వహిస్తారు. అందులో ఎలాంటి మార్పు లేదు. మెయిన్స్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రూప్ 2 మెయిన్స్ను జూన్ లేదా జూలైలో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సూత్రప్రాయంగా వెల్లడించారు. వీలైతే మేలో కూడా జరిపే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కుదిరితే మేలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్గా తీసుకోండి. మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో ఎప్పుడైనా మీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. ప్రిలిమ్స్ ఫలితాలను వచ్చేసి 5 నుంచి 8 వారాల్లోగా వెల్లడిస్తాం. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద గ్రూప్ 2 స్టూడెంట్స్. మరి కీ ఏంటి? నిపుణులు తయారు చేసిన కీ మాత్రమే ఇది. అఫీషియల్గా మళ్ళీ రిలీజ్ చేస్తారు, అప్పుడు చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఇది కరెక్టే ఉంటుంది. ఎన్నో 2-3 క్వశ్చన్స్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఏ సెట్ వచ్చింది అనేది చూసుకొని చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.